చక్కగా పండిన టొమాటోలతో మంచి ఘాటైన రసం పొడి, 4 ఎండుమిర్చి తగిలించి రసం పెడితే ఎలా ఉంటుందంటారు? ఆహా! చిరుజల్లులు పడే ఇలాంటి సమయంలో ఘాటైన రసం కాకుండా ఇంకేదైనా కావాలా? ఈ రసంతోనే కడుపు నిండా భోంచేయొచ్చు. మరి అలాంటి టొమాటో రసం నా స్టైల్‌లో ఈ శ్రీవి ఫుడ్స్‌లో చూసేయండి. టొమాటో రసం కోసం బాగా పండిన 7 చిన్న సైజు టొమాటోలు తీసుకొని బాగా కడగాలి. అంటే దాదాపు పావు కిలో. టొమాటోలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉసిరికాయ సైజు చింతపండుని టొమాటోల్లో కలిపి 4 విజిల్స్ పెట్టి ఉడికించాలి. ఫాస్ట్‌గా రసం ప్రిపేర్ చేసుకోవచ్చని నేనైతే కుక్కర్‌లో బాయిల్ చేశాను టొమాటోలు. మీకు ఇష్టమైతే వాటర్‌లోనే బౌల్‌లో బాయిల్ చేసుకోవచ్చు. 4 విజిల్స్ పెట్టిన తర్వాత ఇదిగో టొమాటోలు మెత్తగా ఇలా ఉడికిపోయాయి. టొమాటోలు వేడి చల్లారిన తర్వాత టొమాటోలు ఉడికించిన వాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. టొమాటో రసం రుచి అంతా టొమాటో గుజ్జు తీయడంలోనే ఉంది. టేబుల్ స్పూన్ కొత్తిమీర, కరివేపాకు వేసుకుని టొమాటో తొక్కలు ఇంకా కరివేపాకు, కొత్తిమీర బాగా కలపాలి. ఈ 3 కలిపి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే వీటిలోని ఫ్లేవర్స్ అంతా బాగా రిలీజ్ అవుతాయి. రసం చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటోలు గట్టిగా 2-3 సార్లు ప్రెస్ చేసి రసం తీసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అర టీ స్పూన్ కారం, ఇంకా పావు టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు రసం తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి తుంచి వేయాలి. అలాగే పావు స్పూన్ పసుపు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల రసం పొడి వేయాలి. రసం పొడి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి. పోపు వేగిన తర్వాత ఇందాక తీసుకున్న టొమాటో రసం పోపులో కలుపుకోవాలి. రసం కొంచెం ఉడికి పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని రసం సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.